రెండియు చాగించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రెండియు చాగించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము, సర్వము నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపులోయలను భూనర శిఖరములాయనదే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించిన ఆయనదే, సత్యుని హస్తమే భూమి చేసిన్. ఆయన దైవము పాలితురా, ఆయన మేపిడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కెదము. ఆయన మాటలు గైకొనిన నైరమి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నౌనామే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. నీకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపై. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపై. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపై. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపై. కృపై కృపై నేనేమయ్యున్నానో నీ కృపై. కృపై కృపై నేనేమయ్యున్నానంటే నీ కృపై. కృపై కృపై నేనేమయ్యున్నానో నీ కృపై. కృపై కృపై నే బ్రతికి ఉన్నానంటే నీ కృపై. లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా
నన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా ఓటమి బ్రతుకును హీలన చేయగా నీ కృపలో నన్ను బలపరచితివి ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే నే బ్రతికి ఉన్నానంటే నీ కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే నే బ్రతికి ఉన్నానంటే నీ కృపయే శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివి శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివి ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే నే బ్రతికి ఉన్నానంటే కుడినందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి విశ్వనామమున శుభాభివందనాలు తెలియజేస్తున్న దైవ దీవెన మీకు నిండుగా తోడై నడిపించునుగాక.
మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. 9వ వాక్కు. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయం. క్షమించండి, 5వ అధ్యాయము 9వ వాక్కు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. యేసు ప్రభువారు బోధించనారంభించినప్పుడు, మనకు ప్రారంభించినప్పుడు చేసిన మొదటి మాటలుగా సువార్తకారుడు మత్తయి సువార్త రాసిన మత్తయి గారు తెలియజేస్తున్నారు. పలకండి, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎవరితో సమాధానం? భూమి మీద ప్రభు ఇద్దరు ఏకీభవించి నన్ను అడిగేదాన్ని నేను ఇస్తానని చెప్పాడు. భూమి మీద దేనికోసం ఏకీభవిస్తారు? లోకంలో అన్నిటి కోసం ఏక మనస్సు, ఏకస్థితి ఉండొచ్చు, కానీ దేవుని విషయంలో మటుకి ఎవరికి సమాధానం ఉండదు. ఒక సంఘం ఇంకో సంఘం, ఒక సేవకుడు ఇంకో సేవకుడిని, ఒక మతం ఇంకో మతాన్ని, ఇంకొకరిని. అందుకని కొలస్సీ పత్రికలో కూడా పౌలు భక్తుడు అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే, పైన ఎవరున్నారు? పునరుద్ధానుడైన యేసు అని అర్థం. అక్కడ పునరుద్ధానుడైన యేసు ప్రభువారు. కాబట్టి సమాధానం ఎవరితో ఉండాలంటే దేవునితో సమాధానం ఉండాలి. పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. మనుష్యులు ఇష్టపూర్వకంగా, లేకపోతే మనుష్యులు అంగీకరించుకునే వాటిని దేవుడు పక్కన పెడతాడు. మరి సహవాసం ఎందుకు? క్రీస్తులో మాత్రమే. క్రీస్తులో పాపం ఏదైనా ఉందా? క్రీస్తు పరిశుద్ధుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రూపింపగలడంటే క్రీస్తుకి శరీరమై ఉన్న మనలో ఈ పాప స్వభావం ఏమన్నా ఉన్నదో అని ముందు పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రూపింపగలడా? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై. ఎందుకు చెప్తున్నానంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం వాక్యం స్పష్టం. తనను ఎందరు అంగీకరించారో వారు దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించబడని. తనను ఎందరో దేవునితో సమాధానం కాలి. ఆయన్ని దేవుడని ఒప్పుకోవచ్చు, కానీ నీ హృదయంలో ఆయన ఉన్నాడా? ఆయన కార్యము నీకున్నాయి. అందుకనే ఆయన శిష్యులు పిలిచాడు, లేకపోతే జనాంగాన్ని పిలిచాడు, కూర్చోబెట్టి ఆయన రూపానికి మార్చడానికి కావాల్సిన బోధన అందిస్తున్నాడు. ఆయన ఇలాగూ బోధింపసాగాను, సమాధానపరచు వారు ధన్యులు, వారేంటండి? దేవుని కుమారులు అనాలి. ఎవరు అనాలి? నిన్ను చూసేవాళ్ళు అనాలి. ఎవరా దేవుడు అంటే యేసు దేవుడు. వాళ్ళు నమ్మారో లేదో మనకు అనవసరం, కానీ నువ్వు నమ్మిన వాడు నీలో కనపడాలి. నువ్వు నమ్మిన వాడు నీలో కనపడాలి. నీలో కనపడాలి. వాక్యం స్పష్టం. తనను ఎందరు అంగీకరించారో వారు దేవుని పిల్లలకు ఆయన అధికారం అనే అవకాశాన్ని ఇచ్చాడు. దీన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటారో. లోకంలోనే ఉన్నాం, కానీ లోకులతో కాదు. లోకములో దేవునిని వెంబడించాలి. ఆయన పిల్లలుగా మనము ముద్రించబడాలి. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు.
అందరూ ఒకటే, స్త్రీలైనా పురుషులైనా. కానీ ఏం జరిగిందంటే కాలక్రమేణా ఆది కాండంలో ఆది దినాల్లో జరిగిందే మళ్ళా జరుగుతుంది. చూడండి, ఆది కాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఆది కాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఆ దినములలో సెఫీలును వారి భూమి మీద నిండిరి. ఉమ్. తరువాత ఉండిరి. దేవుని కుమారుడు నరుని కుమార్తె పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలం దేవుని కుమారులు నరుల కుమార్తె. ఎవరు దేవుని కుమారులు, ఎవరు నరుల కుమార్తెలు? దేవుడు ఒక్కడే. మిగతా ఏంటి దైవాలు అంటాం. అనగా మనిషి చేసుకున్నవాడు, మనిషి పుట్టించిన వాడు దైవాలు కదండి. ఎవరైనా మేలు చేశారనుకోండి, లేకపోతే ఎవరైనా మెప్పించాలనుకోండి, అయ్యా దేవుడు అయ్యా, అమ్మ నువ్వు దేవుడు అమ్మ, దేవతం అమ్మ అంటాం. ఎవరు వీళ్ళు? దేవతలు అవుతారా? వాక్యం స్పష్టం అందుకని అంటాడు, దేవుని కుమారులు తనను ఎందరు అంగీకరించారో వారు దేవుని కుమారులైతే ఆ దైవత్వాన్ని వదిలిపెట్టి తండ్రి యొక్క వారసత్వాన్ని, తండ్రి యొక్క పోలికను, తండ్రి యొక్క గుణ లక్షణాన్ని వదిలిపెట్టి భూ సంబంధమైన వాటితో కలిసిపోయేవారు నరుల కుమార్తెలు. అర్థమైందండి? చాలా విషయాల్లో మన అవసరతలను బట్టి ప్రభువును ఆశ్రయించిన కొంతకాలానికి కాలక్రమేణా ఆ పరిస్థితులన్నీ చక్కబడ్డ తర్వాత లోకపరమైన వారితో, లోకపరమైన దానితో స్నేహం చేస్తుంటాం. వాక్యం స్పష్టం. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో భూమి మీద సూర్యులు వీరులు అన్నారు. అందుకని అంటాడు, నీతి నిమిత్తం హింసించబడే వారు ధన్యులు. ఏ నీతి? నువ్వు దేన్నైతే దేవుని దగ్గర పొందుకున్నావో దాని ప్రకారం నువ్వు నడవడం నీతి అయితే దాన్ని కల్మషం చేస్తున్నావు. అప్పుడు భూమి మీద నువ్వు గొప్పవాడిగానే హెచ్చించబడతావు. అందుకనే వాక్యం స్పష్టంగా ఉంది. సమాధానపరుచు వారు ధన్యులు. వారు ఎవరండి? ఎవరు? దేవుని కుమారులు. దేవుని కుమారులు అవ్వాలంటే కొన్ని మనకు అలవాట్లు కావాలి, ప్రాక్టీస్ కావాలి. కీర్తనకారుడు అంటాడు, 34వ కీర్తన 12వ వచనం చదవండి. నేను యెహోవా యొద్ద 34వ కీర్తన 12వ వచనం. 10 నుంచి చదవచ్చు అసలు. సింహ పిల్లలు లేమిగలపై ఆకలగలను. యెహోవాను ఆశ్రయించిన వారికి అందరికీ అవసరతలు ఉంటాయి. 9వ వచనం నుంచి కూడా అదే ఉంటుంది. ఆ అధ్యాయం అంతా అదే ఉంటుంది. లోకంలో ఆకలి ఉంది, భూమి మీద అందరికీ ఉండిద్ది. వాటిలో గొప్ప అనుకునే సింహాలు కూడా ఉంటాయి. సింహం పిల్లల్లో లేమి గలవై ఆకలి కొన్నును. ఆకలి ఉండిద్దా లేదా? ఉండిద్ది. కానీ సింహ అనే పిల్లలకి కానీ ఆకలి వేస్తుందని గడ్డి తినిద్దా? తినిద్దండి? చచ్చిందాన్ని తినిద్దా? ఒక జంతువుకే ఇంత నీతి ఉంటే మరి జీవము గల దేవుని పిల్లలమని చెప్పుకునే మనుషులకి ఎందుకు నీతి తప్పుతాం? సింహము పిల్లల కోసం, సింహము పిల్లలు తల్లి తెచ్చేదానికోసమే, తల్లి దానికోసమే పాకులాడతారండి. అందుకని ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు అయినను వాటి పరలోకపు తండ్రి వాటికి సమృద్ధిని కలుగచేయును. వాక్యం స్పష్టం. దేవుని కుమారులు భూ సంబంధమైన వాటితో చేయి కలిపినప్పుడు భూమి మీద గొప్ప రకంగా అనుకోవచ్చు, లేకపోతే గొప్ప పేరు తెచ్చుకొని ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర అది పనికిరాల. సింహపు పిల్లలు లేమి గలవ ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఈ మేలు ఈ ఒక్కట కూడా తక్కువ చేయనే సమృద్ధి. సమృద్ధి సమృద్ధి. అందుకని అంటాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట ఎందుకు వచ్చాం? 95వ కీర్తనలో కూడా చదువుకున్నాం. రండి, మీరు ఈనాడు ఆయన మాట వింటే ఎంత మేలు. మనం బ్రతకాలంటే అందుకనే 12వ వచనం అంటాడు, బ్రతుకు గోరు వాడెవడైనాను ఉన్నాడా? 34వ కీర్తన 12వ వచనం. మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరు వాడెవడైనా ఉన్నాడా? అందరికి ఆశ బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఎక్కువ కాలం జీవించాలి,
బతకాలని ఆశ. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకటే, చిన్నది కాసేపు పోర్చుకుంటే పోయేదాన్ని కూడా కేకలేసి ఆడికి వెళ్తాం కదా హాస్పిటల్కి. బతకాలని ఆశ. కాసేపు ఓర్చుకుంటే తగ్గిద్దని తెలిసినా కానీ ఓర్చుకోలేము. అంటే కొద్ది కూడా నొప్పి ఉండకూడదని, కొద్ది కూడా బాధ ఉండకూడదని, కొద్ది కూడా నొప్పించుకోకూడదని ఉద్దేశం. మనం చేసే పనులు, మన యొక్క నడవడంతా దేవునికి ఎంత నొప్పిని, ఎంత బాధ తెచ్చిపెడుతుంది కదండి. బ్రతకగోరు వాళ్ళు ఎవరైనా మేలు నొందొచ్చు, అనేక దినముల బ్రతకగోరు వాడు ఎవరైనా ఉన్నాడా? అయితే ఒక పని చేయి, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకునము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతికి. ఏం వెతకాలంటే ఏం వెతకాలి? దేవుని కుమారులు చేయవలసిన పని సమాధానమును వెతికి దానిని ఏం చేయాలండి? వెతికి చూసి గమ్మున రావాలా? పోయి రావాలా? దాన్ని వెంబడించాలా? చాలాసార్లు మనం ఈ యొక్క వెంబడించే పరిస్థితి లేక దేవుని కుమారులుగా మనము ముద్రించలేక దూరం అయిపోతున్నాము. అందుకని 82వ కీర్తనలో మనం రాశారు. 82వ కీర్తన 6వ వచనంలో ఆఖరికి ఏం చేస్తున్నారంటే ప్రజలు, మీరే దైవములనియో మీరందరూ సర్వోన్నతుని కుమారులనియో నేను సెలవించి ఉన్నాను, అయినను ఇతర మనుషులు చనిపోయినట్లు మీరు అధికారుల్లో ఒకడు కూలున్నట్లు ఏమో భూమికి తీర్పు తెచ్చు, అన్ని జనులందరూ నీకే. దేవుడు ఇచ్చిన ఈ యొక్క భాగ్యమును ఆయన బిడ్డలమైన మనమేం చేస్తామంటే దీన్ని కోల్పోతాం. మనము తీర్పు కోసం ఆ లోకుల దగ్గర, లోకానికి తీర్పు తీర్చవు. నువ్వు చెప్పు, నువ్వైతే నీతి చెప్తావు, నువ్వైతే సరిగ్గా చెప్తావని జనాలు మనల్ని గుర్తించి మనం దేవుని బిడ్డలుగా ఉండటానికి రావాల్సిన పని చేయి. లోకము ఎదుట నిలిచినే పరిస్థితులు వేసుకుంటాం. ఎందుకంటే లోకముతో చేయగలుగుతాం. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు లోకములో గొప్పవారు వీరులు సూర్యులు పుట్టుండొచ్చు, కానీ ప్రభువుకి వీరు పనికిరారు. అందుకని అంటాడు, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. పైనుంచి చెప్పుకుంటూ వస్తాడండి. మొదటేమో లోపల కనిపించని ఆత్మ గురించి చెప్పాడు, తర్వాత శారీరకంగా ఉన్న క్రియ దుఃఖాన్ని చెప్పాడు, తర్వాత నువ్వు ప్రాక్టికల్గా చేసే సాత్వికాన్ని చెప్పాడు, ప్రజల ఎదుట నువ్వు చేసే సాత్వికాన్ని. దీని తర్వాత సాత్వికం నీలో ఓర్పే కాదు, ఇప్పుడు బయటికి చూపించే కనికరాన్ని చెప్పాడు. కనికరము చూపిన తర్వాత నువ్వు ఇచ్చిపోకుండా నీ హృదయాన్ని పరిశీలించుకోమని చెప్పాడు. చూడండి ఎలా ఉందో సీక్వెన్స్. అంతటితో కాకుండా నేను హృదయాన్ని బాగా పెట్టుకున్నా లేని గమ్మున ఊరుకోకుండా లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి సింహాసనమును ఇక్కడ చూపిస్తున్నాడు. సమాధానం అంటే నీకు నెమ్మది. ఆయనకిష్టులైన వారికి భూమి మీద, ఇప్పుడు ఆయన పుట్టుకతోనే వచ్చింది ఇది. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద ఏమొచ్చింది? ఇష్టంగా ఉంటేనా కష్టపెడితేనా? ఆయనకు ఏంటండి దేవుని చిత్తము, దేవునికి ఏమి ఇష్టం అంటుంటారు చాలామంది. నా ఎడల దేవుని చిత్తం ఏంటి? నేను ఎలా దేవుని, నువ్వు ఆయన మాట ప్రకారం జీవించటమే. ఏదో ఒక క్షణము ఒక సమయము చేసి వెళ్ళిపోయేది కానే కాదు. నీ ఊపిరంతా బ్రతకగోరు వాడెవడైనా నీ బ్రతుకున్నంత కాలం ఇది ఇలానే ఉండాలి కొనసాగుతూనే బ్రతుకున్నంత కాలం. ఈ ఊర్లో ఉన్నా, ఇంకొక ఊర్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఇది మాత్రం స్పష్టం. సమాధానం. కానీ మనిషి ఏం చేస్తాడంటే, ఆఖరికి పౌలు భక్తుడు సంఘానికి ఒక మాట చెప్పాడు. ఎవరికి? దేవుని నామములో కూర్చున్న ప్రజలకే ఒక మాట చెప్పాల్సి వచ్చింది. బాధకరమైన మాట ఇది. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఊరికి ఎక్కదు.
రోమాపత్రిక 14వ అధ్యాయం. రోమాపత్రిక 17వ వచనం. దేవుని రాజ్యము ఆ, భోజనమును పానమును కాదు కానీ దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలే. అందుకే ఇక్కడ చెప్పి యేసు ప్రభువారు మొదటి బోధలోనే నీలో ఉండవలసినవి ఇవి, నీలో కనిపించవలసినవి ఇవి, నువ్వు చేయవలసినవి ఇవి. దేవుని రాజ్యము సంఘం అంటే ఏంటి అంటే నీతి కనపడాలి నీలో, దేవుని యొక్క మార్గంలో నీవు నడిచి రావాలి. వచ్చిన తర్వాత దేవునితో సమాధాన పడాలి. ఎవరితో? దేవునితో. అర్థమైందా? నీతియును సమాధానమును. మూడోది బ్రతికినంతకాలం నువ్వు పరిశుద్ధాత్మతో పరిశుద్ధంగానే బతకాలి. గుళ్ళో ఉన్నంతసేపు బతికేలే, లేకపోతే నలుగురు చూస్తున్నప్పుడు నేను పరిశుద్ధంగా ఉండాలి, పక్కకు పోయిన జోకులు వేసుకుంటాలే, నవ్వులు వేసుకుంటాలే. అందుకే చెప్పిన నోరు కాదు, అపహాసకులు కూర్చుండవు చోట్ల నలుగురు విశ్వాసులు కలిగితే ప్రభువుని యొక్క గొప్పతనాలు మాట్లాడుకోవాలి, మర్మాలు తెలుసుకోవాలి, కానీ జోకులు కాదు, నవ్వులాట ఉండకూడదు, లోక విషయాలు ఉండకూడదు. దేవుని రాజ్యం ఏంటంట? ఏం కాదని చెప్పాడు ముందు? అది తిని తాగడంతోనే మందిరాలు సరిపోతాయంట. మన ఇళ్లలో కూడా, మన శరీరంలో కూడా ముందు ఏం కోరుకుంటుందండి? నిద్ర లేచాం, ఏదో ఒకటి తాగాలి కదండి. మీరు ఎన్నడూ జాగ్రత్తగా నిద్ర లేకగానే వేడి నీళ్ళలో కాస్త తేనె వేసుకొని నిమ్మకాయ తాగండి, బాగా పొట్ట కరిగిపోయింది అని బాగా వింటుంటాం. దీన్నే 10 సార్లు వింటుంటా కానీ చేయలేండి. అది కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటే ఒక 10 నిమిషాలు అని ఆడ నిన్నారా? మందిరాలకు ఎటు వెళ్ళారు, ఏకుందామన్నా పెట్టాలనే ఊరు లేరు, కానీ ఉన్న మందిరాలకి వెళ్ళాం. అన్ని మందిరాలు 5 నెలలు తీసి ప్రార్థనలు జరుగుతుంటాయి, కానీ ఎవరు వాళ్ళు ఇళ్లలో లైవ్లు పెట్టుకుంటారు. ఇళ్లలో ఎట్లా లైవ్లు పెట్టుకుంటారు? వేస్తారండి మోకాళ్ళు? లేకపోతే ప్రార్థన చేసేటప్పుడు లేచి నుంచోగలరా? చెప్పుకోవడానికి అసహ్యంగా కూర్చుంటారు. మరి ఎలా నువ్వు లోకంతో వెళ్ళావు, దేవుడితో అసలు వెళ్ళావు? చూడు, ప్రార్థన చేయి, దేవుడికి కాసేపు మొరపెట్టు, టైం పెట్టుకో. వరకు మెలకు వస్తుందని డాక్టర్ దగ్గర కంప్లైంట్లు ఇస్తారు, కానీ మెలకు వచ్చినప్పుడు నేను ప్రభుతో మాట్లాడాలి అన్న ఆలోచన ఉండిద్దా? రాదు. నిద్ర పట్టట్లేదు నలుగురు ఫోన్ చేసి చెప్తారు. అసలు ఆయనకి ఫోన్ ఎందుకు? నువ్వే ఆయనతో చెప్పుకో, ఏ కావాలి. ఏమైపోయింది దేవుని రాజ్యం? భోజనము పానమైంది. ఒక సంఘం కాదు, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో కూడా పౌలు భక్తుడు ఇదే రాసినందుకు. వాక్యం స్పష్టం. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అది ఇది కాదు. అసలు పండగలప్పుడైతే మరీ భ్రష్టు పట్టిస్తారు. పండగ రోజు కదా అందరూ పిలుచుకోవాలి, పెట్టాలి, అదొక పద్ధతిగా అయిపోయింది. కానీ నీ జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవటానికి దేవుడు ఇచ్చిన స్థితి, దేవుని రాజ్యము. అసలు దేవుని దినం ఏంటి? దేవుని రాజ్యము, దేవుని యొక్క దినము. ఈరోజు ఏ దినము? దేవుని దినం. పరిశుద్ధం అని చెప్పాకండి. భాష వచ్చు కానీ నడవడి లేదు, ఉండదు, ఎవరికి ఉండదు. చాలా మందిరాల్లో కేకులు అమ్ముతున్నారు, చాలా మందిరాల్లో బిస్కెట్లు అమ్ముతుంటారు, టీలు అమ్ముతుంటారు. బయటికి పోతే 100 రూపాయలు భోజనం, అందుకని మందిరంలో 40 రూపాయలకి పెట్టామంటారు. ఆరాధన కాకముందే పోయి తింటుంటారు. ఆడ ఆకలితో ఉండమని కాదు, కానీ అలవర్చుకునే దినం. ఏ దినం అండి? అందుకని ఇశ్రాయేలీలకు ఆయన నడిచేటప్పుడే నేర్పించాడు. ఆయన పరిశుద్ధ దినం మీరు వండుకోవటానికి లేదు, దాన్ని సేకరించడానికి కూడా లేదు. ముందు రోజే
దాచిపెట్టుకున్న వాళ్ళది కంపు కొట్టకుండా ఉంది. అలానే ముందుగా ఇంకా ముందుగా తెచ్చుకున్న వాళ్ళదే వస్తు పెట్టిపోయింది. ఇక్కడ చెప్పిన మాట వింటాం శ్రేష్టం. ఇది సమాధానం దేవునికి. దేవుని రాజ్యము భోజనము పానము. అందుకనే యేసు ప్రభు అంటాడు, తీర్పు తీర్చుటకు దేవుని కుమారుడు మార్గంలో ఉన్నాడు. ఆయన మీ యొద్దకు రాకముందే మీరు ఆయన బ్రతిమలాడుకుంటే శిక్ష తప్పించుకుంటారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ఎక్కడ సమాధానం కావాలంటే నీ హృదయం, నీ తలంపులు అన్నీ పక్కకు లాగుతుంటాయి. అందుకనే ఫిలిప్పీ పత్రికలో కూడా ఇదే మాట అంటాడు పౌలు. 4వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అన్నిటికంటే గొప్పది ఏంటండి? దేవుని యొక్క సమాధానం. అందుకని అంటాడు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. ఎప్పుడు నువ్వు చేసే విజ్ఞాపనలను, ప్రార్థనలను, కృతజ్ఞతలను, మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఇవన్నీ తెలియచేసి మళ్ళా పక్కకు పోకుంటే మంచిది. ఇవన్నీ చేసే దాంట్లో కూడా హృదయాలకును, తలంపులకును, నీ మనసులో వచ్చే ఆలోచనకును, నీ యొక్క హృదయాలకును చాలా 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 అవాంతరాలు, అవరోధాలు ఉంటాయి. కాబట్టి అంటాడు ఇక్కడ దేవుని సమాధానం. ఏ కావాలి మనిషికి? ఎవరు సమాధానం? ఎవరితో సమాధానం? ఎవరితో నెమ్మది? దేవుని ఒప్పుకోపోయినా పర్లా, ఆయన ఎప్పుడో పక్కన పెట్టాం. ప్రభువుని ఎప్పుడో పక్కన పెట్టామండి. భార్యను మెప్పించడానికి భర్త, భర్తను మెప్పించడానికి అత్తమామలను మెప్పించడానికి అల్లుడు, అంతే కదా. పిల్లలను మెప్పించడానికి తల్లి, లోకులను మెప్పించడానికి కుటుంబం, అంతేగా. ఫ్రెండ్స్కి ఇచ్చే ప్రయారిటీ ప్రభువుకు ఉండిద్దా? సమాజ కార్యక్రమాలకు ఇచ్చే ప్రయారిటీ, ప్రాధాన్యత ఆ సంఘానికి ఉండిద్దా? లేదు. సంఘాల్లో ఈరోజు అన్ని సమాజాలే. మరి సమాజం నుంచి సంఘాన్ని ఎందుకు ప్రత్యేకపరిచాడు ప్రభువు? అసలు హెబ్రీ పత్రికలు అయితే కొందరు మానుకొనున్నట్లు మీరు సమాజంగా కూడటం మానుకొనుకొడి అన్నాడు. ఈ సమాజంగా కూడుతూ దీన్ని వాళ్ళు సంఘం కట్టబడ్డారు, ప్రత్యేకపరచబడ్డారు, ప్రభు బిడలుగా, పరిశుద్ధులుగా. ఈ పరిశుద్ధుల్లో మళ్ళా సంఘం ఎలా వచ్చింది? క్షమించండి, సమాజం ఎలా వచ్చింది? సమాజ పరిచర్యలో వైద్య పరిచర్య ఉంది, ఎడ్యుకేషన్, చదువు ఉంది. ఏముంది? చదువు ఉంది. అందుకనే పాత రోజుల్లో మన దేశానికి సువార్త వచ్చినప్పుడు, లేదా మన దేశంలో కాదు, ఇప్పుడు బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఎవరు సువార్త చెప్పరు. మనం కూడా సువార్త చెప్పం. ఎందుకు చెప్పం అంటే ముందు వారి అవసరతలు తీర్చాలి. వారి యొక్క జీవితాల్లో మెరుగైన పరిస్థితుల్లో సమాజ కార్యక్రమాలు ఉన్నాయి. ఏంటి? విద్య, సమాజ కార్యక్రమాలు అంటే ఎగరటాలు, ఈరోజు తెలిసే సోషల్ యాక్టివిటీస్ కాదు. డబ్బులు ఎక్కువైపోయి చేసే బయట తెగించిన పనులు కాదు. సమాజంలో ఉన్న వాటిలో కూడా మెరుగైనవి ఉన్నాయి, మంచివి ఉన్నాయి. విద్య అందరికీ విద్యే, దీంట్లో ఏ భేదము లేదు. ఏ వయసు కానీ, స్త్రీ కానీ, పురుషులు కానీ, డబ్బులు ఉన్నవాళ్ళు కానీ, లేరు కానీ, అందరికీ ఒకటే విద్య. అందుకని అంటారు సేవా ధర్మాలు రెండు, ఒకటి విద్య, రెండు వైద్యం. అర్థమైందండి? సమాజ ధర్మాలు విద్య, వైద్యం. దీనికి ధనంతో సంబంధం లేదు. దురదృష్టవశాత్తు భారతదేశంలో ఈ రెండు డబ్బే వ్యాపార రంగాలైనవి. ఇప్పుడు నేను వాటి గురించి మాట్లాడట్లేదు, కానీ సమాజంలో కూడా తప్పులేని పక్కవారికి, ఎదుటి వారికి ఉపయోగపడే మేలున్నాయి. వీటిలో నుంచి ప్రత్యేకపరచబడింది సంఘం. సంఘంలో ఏముందంటే పరిశుద్ధత మాత్రమే ఉన్నది, ప్రభువు మాత్రమే ఉన్నాడు. హల్లెలూయా.
ఈ పరిశుద్ధమైన జీవితాలను కట్టుకొని ఈ సమాజంలో లోక మాలిన్యం అనకుండా ఈ పరిశుద్ధమైన పనులు చేయాలి. ఏ పరిశుద్ధమైన పనులు? నీకు ప్రభు ఏదైతే నేర్పించాడో వాటిని నువ్వు ఇతరులకు అందించు. ఇది దేవునితో సమాధానం. హృదయాలకి తలంపు. ఎవరెవరికి అండి? హృదయాలకి తలంపు. వాక్యం స్పష్టం. దేవుని యొక్క కాపుదల లేకపోతే నీ హృదయానికి తలంపుకి నీకు సమాధానం లేనే లేదు. అందుకని ఏమంటాడంటే దీన్ని వెంటాడండి వెంటాడండి వెంటాడమంటాడు. వెంటాడి 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 దీన్ని ఏం చేయాలండి? పట్టుకోవాలి. జీవితంలో యేసు ప్రభు ఎలా మృతి చెంది మళ్ళా పునరుద్ధానుడయ్యాడో నీవు కూడా లోకంలో ఉన్న వాటిని చంపేసుకొని పరిశుద్ధతలో పునరుద్ధానుడైన యేసుని పోలి ఉండాలి. అందుకని అంటాడు సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు. లోకంతో పోవటానికి వీలు లేదు. పోతున్నారు. పోయిన వాళ్ళు ఏమవుతున్నారంట? లోకాన్ని జయించి యోధులుగా వీరులుగా కనిపిస్తున్నారు. కానీ వాళ్ళకి పరలోకం ఉందా? ఎవరండి? దావీదు బలహీనుడా బలవంతుడైన గొలియాతును చంపినవాడు. గొలియాతు ఎవరు ఇప్పుడు? కదండి లోకంలో అజానుబాబుడు, గొప్ప వీరుడు. ఎలా పుట్టాడు? ఈ జనరేషన్ ఏంటంటే లోకంతో పోయినందువల్ల ఫిలిస్తీయులు, నెబూషీయులు. నీ ముందు కూడా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. భయంకరమైన వ్యక్తులు ఉంటారు. భయపెట్టే ఆందోళన ఉంటాయి. ఇవన్నీ లోకం ద్వారా పుట్టినయే కానీ ప్రభు ద్వారా పుట్టినవే కావు. అందుకనే ప్రభు అంటాడు భయపడకుడి, నాతో సమాధానం. మళ్ళా చెప్తున్నాను, ప్రతి వారం చెప్తాను. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతున్నాను. దేవుని కాపుదల నీ హృదయములకు తలంపులు ఏలయనగా వాడు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడని యెషయా గ్రంథం 26వ వచనం 66వ అధ్యాయం 3వ వచనం స్పష్టం. వాడు నా యందు పూర్తిగా ఆనుకున్నాడు. మరి నువ్వు పూర్తిగా ఆనుకున్నావా? లేదు ప్రభు మీద ఆనుకొని చేతులు ఎవరికి ఇచ్చా, కాళ్ళు ఎవరికి ఇచ్చా? అదండి చాలా మంది కుర్చీలో కూర్చొని ఏమవుతుంటారు? ఎందుకు? జాగ్రత్త. నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ స్థితి మర్చిపోతావు. అలానే ప్రశాంతత ఉండకూడదని కాదు. ఇస్తాడు ప్రభు. ఎప్పుడు ఇస్తాడయ్య అంటే మనము ప్రభువులో పరిపూర్ణంగా ఉన్నప్పుడు. అందుకని అంటాడు సమాధానపరుచు వారు ధన్యులు వారు. పిల్లలు పుడితే ముందు ఏం చూస్తారండి? కాళ్ళు బాగున్నాయా, చేతులు బాగున్నాయా, ముక్కు ఎట్టుంది, మూతి ఎట్టుంది చూసిన వాళ్ళు గమనుకుంటారా? ఏం చెప్తారు? ఎవరో ఒకళ్ళే చెప్తారండి. ఎవరో ఒకళ్ళే మామయ్య అంటారు, అమ్మమ్మ అంటారు. పోలిక ఏం చేసిపోయారు ఇప్పుడు చెప్పండి మీరు. మళ్ళా మీరు చెప్పింది మీరు నోళ్ళు తెరవరని నేను చెప్పా. ఏమిచ్చారు? ప్రభు చెప్పింది అదే. ఆయన పోలిక చొప్పున. ఎవరి పోలిక చొప్పున? ఎవరి పోలిక చొప్పున? ఎవరి పోలిక చొప్పున? ఇప్పుడు ఎవరు కనపడాలి మనలో? ఎవరు కనపడాలి? ఎవరు కనపడాలి? దేవుని బిడ్డలకైతే దేవుడు కనిపిస్తాడు. రండి ఆదికాండం 1వ అధ్యాయానికి రండి. 27వ వచనం చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. తన స్వరూపమందు ఎవరిదండి మనిషి రూపము? దేవుని. దేవుని రూపం. ఎవరి రూపం? ఎవరి రూపం? దేవుని. చదువునైనా మళ్ళా
దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవుని స్వరూపమందు ఆయన రూపంలో మనం చేసి ఆయన గుణలక్షణాలు ఆయన ఆత్మనిగా మనలో ఊదింది కూడా ఆయన దుదాడా పక్కన వాళ్ళు దుదాడా ఆయనగా ఆయన ఊపిరిని మనకు ఊదితే సమస్తము ఆయనదై ఉంటే మనం ఎందుకు మారిపోతున్నాం? మళ్ళా 26 కూడా చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలికే చొప్పున. ఎవరు మనము? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. మన స్వరూపమందు మన పోలికే చొప్పున. మన పోలిక చొప్పునే. పోలిక ఎవరిదండి? మరి ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవైతే నీలో ఎవరు కనపడాలి? నీ రూపము దేవుని కావాలి, నీ పోలికలు ఎవరికి కావాలి? పోలిక అంటే పోలిన వారు. ఎవరండి? ఎవరు వీళ్ళు? ఎవరు? దేవుని పోలిన వారు, దేవునికి మారుగా. సబ్స్టిట్యూట్. అర్థమైందా ఇప్పుడు? నీ రూపము కానీ, నీ మాటలు కానీ, నీ శైలి, వ్యవహారం అంటారు కదా తెలుగులో, అచ్చం అట్టనే చేస్తున్నారండి. ప్రతిదీ ఎవరు తినాలండి? అపవాది కూడా నేను అనుకోవటం, అవ దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు వీళ్ళ స్వరము అవ గుర్తించుండదు. ఎందుకంటే ఈ దేవదూత కూడా పడిపోయింది కదా, దేవుడితో సహవాసం ఉంది కదా కొంతకాలం అపవాది అన్నవాడికి. అందుకని దేవుని సమూహంతోనే మాట్లాడి ఉంటాడు. అందుకని అవ మోసపోయాడు దేవుడు. కానీ గుర్తుపడితే ఏది ఇది దేవుని స్వరూపమా కాదని గుర్తుపట్టగలిగితే, సహవాసం లేదో గుర్తుపట్టలేదు. సహవాసం లేదే నేను నీలాగా మిమిక్రీ చేశాను అనుకోండి, కాస్త మాట్లాడాను, గొంతు మార్చి ఎంతసేపు మాట్లాడగలను? కొంతసేపుగా రోజంతా మాట్లాడలేనుగా, లేకపోతే గంటలు మాట్లాడు. గమనించాలా? సహవాసం లేదు. నీ సహవాసం లేని వాళ్ళ మాట నువ్వు ఎలా వింటావు? నీ సహవాసం లేని వాళ్ళ మాట ఎలా వింటావు? రోజు వండి పెట్టే అమ్మ అన్నమేమో బాగుండదు, ఒకసారి హోటల్లో తినొచ్చేదేమో, లేకపోతే బయట వాళ్ళు ఎవరన్నా వచ్చి కాస్త చేసి పెడితే బాగుందంటాం. ఏంది ఒకసారి కాగా రెండోసారి? భోజనమే కాదు, వాకింగ్ కూడా అంతే. గెస్ట్ స్పీకర్ వస్తారు. ఎవరు వస్తారు? సంవత్సరం అంతా చెప్పేది అలవాటు అయిపోయింది కాబట్టి బాగుండు. వాడు వచ్చి ఒకసారి అరిసేసి వెళ్ళిపోతారు. ఆర్ఆర్కే మూర్తి గారు అందుకే అంటాడు, సంఘ కాపరి గొప్పవాడు. ఎందుకంటే సంఘ కాపరి కదా, ఏది కావాలో అది చూస్తాడు. వాళ్ళ తప్పుల్ని ప్రభు దగ్గర క్షమాపణ కొరకు హరింపజేస్తాడు. గెస్ట్ ఏముంది చెప్పడానికి? వాడికి 56 ఆదివారాలు ఏమో రావు కదా, 54 ఆదివారాలు ఏమో రావు కదా, అందుకని ఒక్కసారి కక్కి వెళ్ళిపోతాడు. రెండో అవకాశం కాదు. ఇది నిజమే అనుకుంటాడు. వినేవాడు ఎవడు? గెస్ట్ స్పీకర్ను కోరుకునేదంతా దీన్ని బట్టి చూస్తే చెడిపోయిందండి. ఇప్పుడన్నా గెస్ట్ని ఎందుకు చేస్తారంటే మాస్టర్ చెప్పలేని విషయాలు. ఎందుకంటే డబ్బుల గురించి చెప్తే ఊరక సందాలిస్తే ఎలా బాగుండాలో చెప్తారు, అలా నీ జీవితం ఎలా బాగు చేసుకోవాలో చెప్తారు. నేను చెప్తే అలిగిపోతారని ఇంకోటి చేత చెప్పడానికి పర్వాలేదు. కానీ అది బాగుంది అనుకునేవాడు ఎప్పుడు ఇంతకు ముందు వాక్యం వెళ్ళలేదని అర్థం. అర్థమైందండి? రోజు హోటల్లో తెచ్చుకుంటే ఏమొచ్చింది? మళ్ళీ బలం వచ్చింది కదా. ఎంతలా అవుతారు? ట్యాబ్లెట్ వేసుకొని కరిగించుకుని దాకా వస్తారు. ఏ ట్యాబ్లెట్? పొరగడుపున ఒకటి, తిన్న తర్వాత ఒకటి, నిద్రపోయేటప్పుడు. తెలుగులో ఒక సామెత ఉంది, అడుసు తొక్కని అలా త్వరగా ఎట్లా అంటే అది అడుస్తున్నట్లేదండి. వాక్యం స్పష్టం. తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు ఏం చేశాడు? రూపమైనదే పోలిక, గుణ లక్షణాలు ఆయనయే. కానీ ఈ బయట గుణం ఎలా వచ్చింది? అబద్ధాలు దేవుడి గుణమండి కాదుగా. మోసాలు దేవుని గుణమా? శరీర కార్యములు ఏమనగా గలతీ పత్రిక 5వ అధ్యాయము అది
18వ వచనం కదండి. యాడి ఈ శరీర కార్యాలు ఎవరి లక్షణాలు? ఇవన్నీ లేదు, భూ సంబంధమైన ఇవన్నీ ఎవరి లక్షణాలు? ఎవరి పోలిక? అందుకనే పెద్ద ఆయన ఒక పాట రాశాడు, రాజు యేసు రాజ్య పౌరులము పోరాటమందు విజయ వీరులము పారిపోవ సాతాను సేనలు మాకు తోడు పరలోకపు సేనలు. ఎవరండి? నువ్వు ఒక్కడివే ఈ సైతాను సమూహం అంతటినీ పారదలగలవు. ఎప్పుడు? నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు. అర్థమైందండి? ఎండిపోయిన స్థితిలో ఉన్న దేవుడు నన్ను లేపగలడు. ఎప్పుడంటే నేను పరిశుద్ధంగా నా ప్రభువులాగా జీవించాలి. ఎందుకంటే దేవుని కుమారుడిని. ఎవరికి చెప్పలేదండి తప్పిపోయిన కుమారుడి గురించి. నీ జీవితంలో కూడా అనేక సార్లు తప్పిపోయావు, కానీ ఊరికే తప్పిపోలా. కుమారుడు ఎన్నిసార్లు తప్పిపోయాడు? ఒక్కసారి తప్పిపోయాడు. మళ్ళా వచ్చి బుద్ధి వచ్చి, కానీ నీ జీవితాంతం నేను తప్పిపోతానంటే ప్రభు అంటాడు, పంది బొర్రెలు అన్నట్లు పోతావు, పో బొరలోకి ప్రభు ఇంకా పోక బురదలోకి. ఊరికి బురదను కోరుకునేది దాన్ని ఏమంటారు చెప్పానుగా. పొరపాటున ఒకసారి బురదలోకి వెళ్తే అమ్మటనే కడుక్కునే స్వభావం కావాలి. పొరపాటు తెలియక లోకపు యొక్క మనుగడ నీకు అవసరం లేదు, లోకపు యొక్క పోలిక నీకు అవసరం లేదు. లోకములోనే ఉన్నావు, నీతి కలిగి జీవించు. ఎలాగనగా నువ్వు దేవుని రాజ్య పౌరురాలు. దేవుడు నీకు ఇచ్చాడు అధికారం. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము. అధికారం నాది, నాతో సమాధానపడు. ఆది కాండంలో అప్పగించిన యొక్క భూమిని అపవాది చేతికి ఇచ్చాం పాపంతో. ప్రభు మళ్ళా జయించాడు. అందుకని యోహాను సువార్తలో 2 పర్యాయాల 17వ అధ్యాయంలోపు లోకాధికారి. ఈ లోకాధికారిని ఆయన మరణంతో చిత్తకొట్టాడు, కాలుతో త్రొక్కి వేశాడు. ఇప్పుడు ఆయన పరిశుద్ధతను నీలో చూడాలని ఆశపడుతున్నాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును ఎలా ఉండాలండి? నా పోలిక, నా స్వభావం. తనను ఎందరు అంగీకరించరో వారు దేవుని పిల్లలకు అధికారము అవకాశము ఇచ్చాడు. సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నాడు, మిగతా వాళ్ళు వెళ్ళిపోయి. సద్వినియోగం చేసుకోవాలనుకున్నావా? ప్రభువుని సమీపించు. బురదలో నుంచి బయటికి రావాలనుకున్నావా? శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలనుకున్నావా? ప్రభువుని అడుగు. పరలోక రాజ్య పౌరుడిగా ప్రభువు నిన్ను ఏర్పరుచుకున్నాడు. ఇదిగో నీ పక్కన ఎవరు కనపడకపోవచ్చు, నీతో ఎవరు ఉండకపోవచ్చు, నువ్వు కూడా ఒక్కొక్కసారి అనుకోవచ్చు నేను ఒక్కడినే. కానీ నువ్వే గమనించుకోవాలి. నీ చుట్టూ పరలోక రాజ్య సైన్యం సమూహం ఉన్నది. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది కంటే నాట్ లెస్ దెన్ 1000 ప్లస్ 1000 పైన అదనముగా ఎంతమంది ఉన్నారో నీ కళ్ళకు కనిపించట్లేదంటే ఇంకా ఆ పరిశుద్ధత నీకు రావట్లేదు. ఇంకా నువ్వు భయపడుతున్నావంటే, ఇంకా నీవు వైధార్యంగా ఉన్నావంటే, ప్రజలకు నువ్వు ప్రభు పోలికని గుర్తించే స్థితిలో లేకపోయావంటే మారవలసిన స్థితి నీకున్నది. నీ హృదయానికి నీ తలంపులకు ప్రభువు కావాలంటే నీ సహవాసం ఎవరితో ఉన్నది ఆలోచించు. ఎవరి మనస్సు ఆయన మీద అనుకున్నాడో వారిని మాత్రమే ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపుదల ప్రభు నీకు దయచేయను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి కేవలం ఉచితమైన కృపలో సజీవుల లెక్కలో చేర్చింది తండ్రి. మరొకసారి కూడుకున్న బిడ్డలను మీరు భద్రపరచు. ఇచ్చిన వాక్యమును అన్వయించుకున్న కృప, సమాధానమును, సమృద్ధిని మీరు అందించుకుని నిజమైన దీవెనలు, నిరంతరమైన ఆశీర్వాదములు బిడ్డలకి దయచు. ఈ మాసంలో మిగిలిన దినములు
ఈ కొద్ది దినములను ఆయన నిలిచి ఉన్న ప్రతి ఆశీర్వాదమును దేవుని పొందుకునేలాగా ఎవరికి వారు పరిశుద్ధపరచుకొని కృపనిచ్చినందుకు వందనాలు. రానున్న దినములు మీకు భయంకరంగా జీవించేలాగా మీ పోలికలో పెరిగిన మీ యొక్క స్వభావమును ధరించుకున్న మీ పిల్లలుగా వైభవించు మమ్మల్ని మీ రాజ్యమునకై ఆయత్తపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియకదేవుని సకలమైన దేవుని సదా మీ కుటుంబములకు మీ పిల్ల తరములకు ప్రభువుతోడే నడిపించుగాక.